ముందుగా ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. అయితే ఈ రోజు మనం ఎంతో పవిత్రమైన పర్వదినమైన శ్రీరామ నవమి గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక జీవన శైలి, ఓ ఆదర్శ జీవితం గురించిన గాథ. ఈ వీడియోలో మనం శ్రీరాముడి జన్మ కథ, ఆయన ధర్మం, ఆయన జీవిత పాఠాలు మరియు ఈ పర్వదినాన ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాం. మేము ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి జన్మం గురించి తెలుసుకున్నాం. చైత్ర మాసం శుక్లపక్షం నవమి తిథి ఈ రోజున అయోధ్యలో దశరథ మహారాజుకు శ్రీరాముని జననం జరిగింది. అయితే కొంతకాలం పాటు సంతానం లేని ఆ రాజు గురువు వశిష్ఠుని సలహా మేరకు పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. దీంతో నలుగురు రాణులకు ప్రసాదం ఇచ్చారు ఆయన. ఆ ప్రసాదంతో నలుగురు రాణులకు నలుగురు కుమారులు జన్మించారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే నలుగురు రాజులు జన్మించారు. శ్రీరాముడు కౌసల్యాదేవికి జన్మించగా ఆయనను విష్ణుమూర్తి అవతారంగా మనం భావిస్తాం. ఇప్పుడు మనం శ్రీ రామచంద్రమూర్తి జీవితం గురించి తెలుసుకుందాం. శ్రీరాముడు ఆయన ఒక మహానుభావుడు. పితృవాక్య పరిపాలనకై తన రాజ్యాన్ని త్యాగం చేసి 14 ఏళ్లు అరణ్యవాసం స్వీకరించారు. ఆయన జీవితమంతా ధర్మాన్ని అనుసరించిన ఓ గాథ. అరణ్యంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా సీతాదేవి రాక్షసుడు రావణుడు అపహరించినప్పుడు అన్ని కష్టాలను అధిగమించి వానర సైన్యంతో లంకను జయించి సీతాదేవిని రక్షించారు ఆయన. ఆయన ఆదర్శ భర్త, ఆదర్శ సోదరుడు, ఆదర్శ కుమారుడు, ఆదర్శ రాజు. వీటితో పాటుగా మనం రామచంద్రమూర్తి జీవితంలోని ప్రతి అధ్యాయం మనకు జీవన పాఠాలను నేర్పుతుంది. ఆయన నేర్పించిన పాఠాలలో సత్యం, ధర్మం, త్యాగం, క్షమ అనే విలువలను మనం తెలుసుకుంటాం. ఇప్పుడు శ్రీరామనవమి ఉత్సవాల గురించి తెలుసుకుందాం. శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. సీతారాముల కళ్యాణం అనేది ఒక ప్రధాన విశేషం. వివిధ ప్రాంతాల్లో కళ్యాణోత్సవాలు, రామనవమి జపాలు, రామాయణ పఠనాలు జరుపుకుంటాము. ఈ రోజున తులసి, పానకం, వడపప్పు వంటి ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పించి భక్తితో రాముని ధ్యానం చేస్తాం. పిల్లలు పాఠశాలలో, పెద్దలు టీవీ కార్యక్రమాల్లో శ్రీరాముని నటనల్ని కూడా చూస్తాం. ఒకప్పుడు మనం చిన్నప్పుడైతే ఇవే చూసేవాళ్ళం. ఇప్పుడు కొంత మారింది. ఇప్పుడు ఫోన్లో చూస్తున్నారు అందరు. ఈవేళ ప్రతి ఇంటిలో శాంతి, ఆనందం వెలువరిస్తుంది. మనం ఆ రామచంద్రమూర్తి జీవితం నుండి నేర్చుకోవాల్సినది ఏంటంటే, ఈ కలియుగంలో కూడా మనం శ్రీరాముని జీవితం నుండి ఎన్నో విలువలను నేర్చుకోవచ్చు. ముఖ్యంగా మన మాటకు ఎప్పుడూ కట్టుబడి ఉండాలి. మనం ఒక మాట ఇస్తే దాన్ని ఎప్పుడు తప్పకూడదు. ధర్మబద్ధంగా ఉండాలి. కుటుంబాన్ని గౌరవించాలి. మనసులో సత్యం, వినయం ఉండాలి. ఇవన్నీ మనకు రామాయణం ద్వారా తెలిపిన ఉపదేశాలు. ఒక మంచి వ్యక్తిగా, మంచి పౌరుడిగా జీవించాలంటే రామచంద్రమూర్తి జీవితం ఓ మార్గదర్శకంగా ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే, శ్రీరామనవమి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది సద్గుణాల కోసం మనకు జ్ఞాపకాన్ని కలిగించే ఒక సంబరం. ఈ రోజున మనం మన ఇంట్లోనూ మన హృదయాల్లోనూ శ్రీరామచంద్రుణ్ణి ఆహ్వానిద్దాం. మనస్సుతో మనస వాచ కర్మాన్ని పూజిద్దాం. శ్రీరామనవమి రోజున ధర్మాన్ని అనుసరిద్దాం, సత్యాన్ని నిలబెట్టుదాం, రాముని నామాన్ని జపిద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓ శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే దాని అర్థం శ్రీరాముని నామాన్ని ఒక్కసారి జపించడమే 1000 నామాలను జపించిన ఫలితం లభిస్తుందని. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. ఈరవుగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి, ఈరవుగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నే నమ్మితిని తండ్రి. పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా. శరణాగత త్రాణ బిరుదాంకితుడవు కావా, శరణాగత త్రాణ బిరుదాంకితుడవు కావా. కరుణించు భద్రాచల రామదాస పోష, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా. కోదండపాణి పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయ. పిలచిన పలుకవేమే కలలోని నామస్మరణ మరువ చక్కాని తండ్రి, పలుకే బంగారమాయనా. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. జై శ్రీరామ్. చివరిగా ఈ శ్రీరామనవమి సందర్భంగా మనం ఆ రామచంద్రమూర్తి గుణగణాలను మన జీవితాల్లో ప్రతిరోజు పాటిద్దాం, సత్యాన్ని పాటిద్దాం, ధర్మాన్ని పాటిద్దాం, సదా నీతిగా బ్రతుకుదాం. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రవంతి.takella ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.